తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. కొంత ఉదాసీనంగా కనిపించినా సంచలన నిర్ణయాలు వెలువడుతున్నాయి. కల్వకుంట్ల కవితను ఇంటి పార్టీ నుంచి గెంటివేసే దిశగా సస్పెండ్ చేశారనుకోవాలి. అదే టైంలో ఆంధ్రప్రదేశ్ పరిణామాలను కూడా ఒకంత క్రిటికల్ గానే పరిశీలించాల్సి ఉంటుంది. ఎన్నో రాజకీయ ఆకాంక్షలతో అడుగులు వేసిన వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పీసీసీ చీఫ్ పదవి ఎప్పుడు ఊడుతుందో ఆమెకు తెలియదు. మరి ఆ ఇద్దరు మహిళల దారెటు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వారికి రాజకీయ భవిష్యత్తు ఉందా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. అటు షర్మిల, ఇటు కవిత ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లే. షర్మిలకు తొలుత రాజకీయ ఆకాంక్షలు లేవు. మాజీ ముఖ్యమంత్రి అయిన అన్న జగన్ రెడ్డి ఆస్తి విషయంలో తనను మోసగించారన్న అక్కసుతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు కూడా తెలంగాణలో పార్టీ పెట్టారు. అది ఆమె తొలి రాంగ్ స్టెప్. మా రాష్ట్రంతో నీకేం సంబంధమని తెలంగాణ ప్రజలు అడిగితే షర్మిల దగ్గర సమాధానం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం తెచ్చుకోలేకపోయారు. షర్మిలకు కొన్ని మీడియా సంస్థల నుంచి స్పూన్ ఫీడింగ్ ఉండేదన్నది వేరే విషయం. చివరకు ఆమె కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని సొంత పార్టీని అటకెక్కించి ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు. గంతకు తగ్గ బొంత అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఆమెకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చింది. నిజానికి షర్మిలతో పోల్చితే కవిత చాలా డిఫరెంట్. ఉద్యమ కాలం నుంచే ఆమె క్రియాశీలంగా ఉన్నారు. తెలంగాణ జాగృతి పేరుతో ప్రాంతీయ సంస్కృతి సంప్రదాయాలను ఆమె నెత్తికెత్తుకున్నారు. బతుకమ్మ వేడుకలంటే టక్కున గుర్తొచ్చే పేరు కవిత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. రెండో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా తండ్రి కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీని చేశారు. ఆమె దారి తప్పకుండా ఉంటే బాగుండేది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తలదూర్చకుండా ఉంటే రాజకీయంగా బలపడేవారు. ఒక్క కేసు, ఆపై అరెస్ట్ కవిత రాజకీయ జీవితాన్ని మార్చేశాయి. ఆమె స్కామ్ చేశారని కేసీఆర్, కేటీఆర్ కంటే ముందు బీజేపీ వారికి తెలిసిందంటే కవిత వేసిన తప్పటడుగులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కవిత అరెస్ట్ రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక కారణమైంది. షర్మిల ఇప్పటికీ రాజకీయాల్లో కుదురుకోలేకపోతున్నారు. ఆమె ఎంచుకున్న మార్గం, ఆమె చేరిన పార్టీ రెండూ ఆమెకు ప్రతికూలంగా మారాయి. పైగా మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా షర్మిల వ్యవహరిస్తున్నారు. నిత్యం రాజశేఖర్ రెడ్డి బిడ్డ అని చెప్పుకుంటూ రాజకీయం నడిపించాలని చూస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీకి అత్యంత బలమైన కడపలో ఆమె పోటీ చేసి అబాసు పాలయ్యారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ రెడ్డినే ఆమె ఓడించలేకపోయారు. పైగా షర్మిల వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీకి ఒరిగిందేమీ లేదు. ఏపీలో ఆ పార్టీ 0 నుంచి మైనస్కు వెళ్లిపోయింది. షర్మిల కాంగ్రెస్ పార్టీ కోసం కంటే వ్యక్తిగత అజెండాతో జగన్ రెడ్డిపై కక్ష తీర్చుకునేందుకు మొత్తం సమయం కేటాయిస్తున్నారన్న ఫీలింగ్ ఆ పార్టీ వర్గాల్లో వచ్చేసింది. క్రమంగా కాంగ్రెస్ పార్టీలో ఆమె పట్ల గౌరవం తగ్గిపోయింది. షర్మిల చాన్నాళ్లుగా జగన్ రెడ్డిపై కసి తీర్చుకునే ప్రయత్నంలో ఉంటే కవిత నివురుగప్పిన నిప్పుల కుటుంబం, బంధువులపై అక్కసు పెంచుకున్నారు. చివరకు బయటపడిపోయారు. హరీష్ రావు లాంటి ప్రజానాయకుడు, సంతోష్ రావు లాంటి కేసీఆర్ఏ వెన్నంటి ఉండే నాయకులను టార్గెట్ చేసి బహిరంగ విమర్శలు చేశారు. దీంతో ఆమెకు బీఆర్ఎస్ కు బంధం తెగిపోయినట్లేనని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా ఆమెను పార్టీ దూరం పెడుతూ వచ్చిందన్నది కూడా నిజం. ఇకపై ఎలాంటి పదవులు ఇవ్వకపోవచ్చు. కవిత ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారనుకోవాలి. కొత్త పార్టీ పెట్టడం సాహసమే అవుతుంది. అయినా తప్పని స్థితిలోకి ఆమె చేరుకున్నారు. మరి ఆమె పార్టీకి ఎలాంటి మద్దతు వస్తుందో చూడాలి. బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు రెండుగా చీలిపోయి ఒక వర్గం ఆమెకు మద్దతిస్తుందా అన్నది పెద్ద ప్రశ్నే అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం తీరుపై విసిగిపోయిన నేతలు ఇప్పటికే వేరే దారి చూసుకున్నారు. ఉద్యమ నాయకుడిపై తిరుగులేని నమ్మకం ఉన్న వాళ్లే ఇప్పుడు ఆయనతో ఉన్నారు. వాళ్ళు కవిత వైపుకు వస్తారని చెప్పటం కుదరని పని. అయినా కవిత ప్రయత్నించాలి. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ముందుకు వెళ్లటమే కానీ వెనక్కి చూడటం ఉండకూడదు. క్యాడర్ వస్తారా రారా అన్నది చెప్పలేని పరిస్థితి. కవితకు షర్మిల ఒక కేస్ స్టడీ. వేరే పార్టీలో చేరితే ప్రయోజనం శూన్యమేనని షర్మిల ఎపిసోడ్ నిరూపించింది. పైగా ఇప్పుడు పీసీసీ పోస్ట్ నుంచి తొలగిస్తే షర్మిల రాజకీయ జీవితానికి తెరపడినట్లే. ఆమెను పట్టించుకునే వాళ్ళు ఉండకపోవచ్చు. కవిత అలా కాదు. తెలంగాణ జాగృతి ద్వారాను ఇతర మార్గాల్లోనూ ఆమెకు కొంత ఫాలోయింగ్ వచ్చింది. సొంతంగా ఎదిగే సత్తా ఉందని కొంతమేర అయినా విశ్వాసం కలిగింది. పార్టీ పెడితే ఆమెకు నిధులు అవసరం. ఏ మేరకు ఆమెతో ఉన్న వ్యూహకర్తలు నిధులు సమీకరించే అవకాశం ఉందో దాన్ని బట్టి పార్టీని నడిపించే వీలుంటుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు సాగదీయగలిగితే ఇప్పుడున్న పార్టీలతో విసిగిపోయిన ఓటర్లు కొంతవరకైనా కవిత వైపుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. అది భవిష్యత్తు రాజకీయాలకు ఉపయోగపడుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.